ఏమైసలు నిన్ను సీదా స్టూడియోలకు ఎవరు రానిచ్చారు? ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఒకళ్ళు రానిచ్చేదేంది, నేనే వచ్చిన. నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి ఆఫీస్ ముంగల ఎర్రటి ఎండల 2 గంటలు నిలబడాలి. ఇదే నా మాట, నా మాటే శాసనం. శాసనం లేదు ఆసనం లేదు. 2 గంటలు ఎండల నిలబడితే పనిష్మెంట్ ఇచ్చిన బుజ్జమ్మ, అడ్డం పడ్డ సీరమ్మ అని దిల్దార్ వార్తలల్లా ఫస్ట్ నా వార్త వేయాల్సి వస్తుంది. నా తోటి కాదు. శిక్ష మార్చు. లేదు లేదు, ఇన్ని రోజులు సల్లగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేసినావు కదా, ఈ మాత్రం శిక్ష ఖచ్చితంగా పడవలసిందే నీకు. ఎక్కడి సల్లగరా, ఊర్లే గాలి గాలి గత్తర గత్తర. ఊకే పట్నంలున్నా అయిపోవనుకున్నా. ఆపమ్మా నీ కవరింగులు. నేను సెలవు పెడతా అంటే నువ్వేమన్నా బడి పిల్లవా? నీకు సమ్మర్ హాలిడేస్ ఇయ్యాలన్నా అని తీకులు తీసి నాకు చెప్పకుండా జారుకొని ఇంట్లో సల్లగా కూర్చున్నావు కదా. సూర్యదేవుడా నువ్వన్న చెప్పు, అక్కడ ఇక్కడ అని తేడా ఏం లేదు, అంతటా నీ తడాక చూపెడుతున్నా అని నువ్వైనా చెప్పు స్వామి. వామ్మో, ఇవి ఎండలా నిప్పులా? చెప్పులు లేకుండా నడిస్తే నిప్పుల గుండంలో దొక్కిన ఫీలింగ్ వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలను గుడ్లూరుమి చూస్తున్నాడు సూరయ్య. పల్లెల కన్నా పట్నంలో ఇంకా 2 డిగ్రీలు ఎక్కువనే కొడుతున్నాడట. పట్నం మీద ఏం పగనో ఏమో పో. వానదేవుని సూపు పట్నం మీదనే, ఎండదేవుని సూపు కూడా పట్నం మీదనే. ఓ డిగ్రీ అటు ఇటు గాని ఎక్కడేం తగ్గేది లేదు. అంతటా అరుచుకుంటుండు. పొద్దుగాల కళ్ళు తెరిచే వరకు తయారుంటున్నాడు. మళ్ళా 6 గంటలకు సూరయ్య డ్యూటీ దిగినా అగడు మాత్రం రాత్రి 10 దాకా కొడుతున్నది. ఎర్రగా గాలిన పెంక మీద నీళ్లు జల్లితే లేచినట్టు ఒకటే అగడు. అరే, ఇంట్లో కూసున్నా కూడా నిప్పుల పొయ్యి పక్క పొంటి కూసున్నట్టు సెగలు పొగలు కక్కుతున్నది. ఇయ్యాల రేపు ఇంకా జర ఎక్కువనే ఉంటాయట. పైలంగా ఉండాలి అని మరీ మరీ చెప్తున్నారు వాతావరణ కేంద్ర పోళ్ళు. నిలువ నీడలేదు, తాగ నీళ్లు లేవు అన్నట్టు ఈ ఏడు ఎండాకాలం వెళ్ళేదాకా కష్టకాలమే ఉన్నది పోర్రి. సిరమ్మ